హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా 9 ముఖ్యమైన హామీలతో మేనిఫెస్టో అయితే విడుదల చేశారండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. సో మనం గమనించినట్లయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు అనేక రకాల పార్టీల వారు ఎన్నికల నేపథ్యంలో మేనిఫెస్టోలు అయితే విడుదల చేస్తున్నారండి. ఈ నేపథ్యంలో మన యొక్క ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టో అయితే విడుదల చేశారు. ముఖ్యమైన 9 హామీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో అయితే విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆ హామీలు ఏంటో చూస్తే 9 ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో 2024 రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. తాడేపల్లిగూడెంలో 2 పేజీలతో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారు. కొన్ని పథకాలను కొనసాగించగా మరికొన్ని పథకాలను విస్తరించారు. ముఖ్యంగా విద్య, వైద్యం, రైతులకు సంబంధించిన పథకాలు కొనసాగిస్తామని చెప్పారు. అయితే మనం ఇక్కడ గమనించినట్లయితే ఆ ముఖ్యమైన 9 అంశాలు ఇవే: విద్య, వైద్యం, వ్యవసాయం, నాడు నేడు, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలందరికీ ఇల్లు, మహిళా సాధికారకత, సామాజిక భద్రత. మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు జగన్ స్పీచ్లో అయితే వెల్లడించారండి. వైఎస్ఆర్ చేయుత 75,000 రూపాయల నుంచి 4 దఫాలుగా 1,50,000కు పెంచారండి. అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాపు నేస్తం 60,000 రూపాయల నుంచి 1,20,000 రూపాయలకు పెంచడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం 45,000 రూపాయల నుంచి వచ్చే 5 ఏళ్లలో 1,05,000 రూపాయలకు పెంచారండి. అలాగే జగనన్న అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 రూపాయల నుంచి 17,000 రూపాయలకు అయితే పెంచడం జరిగింది. అలాగే మనం మరో పథకం చూసుకున్నట్లయితే 2 విడతల్లో పెన్షన్ కానుక, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకానికి సంబంధించి 3,500 రూపాయలకు పెంచారు. మనం గతంలో చూసుకున్నట్లయితే 3,000 రూపాయల పెన్షన్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు మనకు గెలిస్తే గనక 500 రూపాయలు పెంచి 3,500 రూపాయలకు పెంచబోతున్నట్లయితే మనకు ఇక్కడ ఇచ్చారండి మేనిఫెస్టోలో. అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సున్నా వడ్డీ వచ్చి మనకు 3 లక్షలకు పెంచడం జరిగిందండి. అలాగే అర్హులైన పేదలకు, ఇల్లు లేని వారికి ఇల్లు, అలాగే ఇంటి స్థలం కూడా కొనసాగింపు, ఈ పథకాన్ని కూడా తీసుకువచ్చారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగిస్తారు. ఏ విధంగా ఇప్పుడైతే డబ్బులు ఇస్తున్నారో ఈ పథకాలకు సంబంధించి అదే విధంగా అయితే కొనసాగిస్తామని చెబుతున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా 16,000 రూపాయలకు పెంచారండి. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద మనకు ప్రతి ఒక్కరికి 16,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే జిల్లాకో స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్, తిరుపతి స్కిల్స్ యూనివర్సిటీ, అలాగే వాహనమిత్ర, మత్స్యకార్య భరోసా కొనసాగుతాయి. 175 స్కిల్ హబ్లతో యువతకు ఉపాధి. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3,590 పోస్టులు భర్తీ. లా నేస్తం, చేనేత నేస్తం కొనసాగుతుంది. 2025 నుంచి 1వ తరగతి నుంచి ఐబీ సిలబస్ అయితే కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ కాలనీలకు ఉచిత కరెంట్ అయితే ఇస్తారు. మత్స్యకార్య భరోసా కింద 5 విడతల్లో 50,000 రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి 9 అంశాలతో మేనిఫెస్టో. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.